హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అలస్కా ఈ దేశం పేరు వినని వాళ్ళు కూడా ఈ దేశం గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈ దేశంలో ప్రకృతి అందాలకు కొదవలేదు. రాత్రుల్లో అరోరా బొలియాలిసిస్ ఆకాశాన్ని రంగులమయం చేస్తాయి. ఇక్కడ అడవులలో ఎలుగుబండ్లు తచ్చాడుతూ ఉంటాయి. ఇక్కడ లభించే సాల్మాన్ చేపల కథ వేరు. అలస్కా కేవలం ఒక దేశం మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలను తన కడుపును దాచుకున్న ఒక గమ్మత్తైన ప్రదేశం. ఈ ప్రపంచంలో 82 రోజుల వరకు సూర్యుడు అస్తమించిన ప్రదేశం ఎక్కడైనా ఉంది అంటే అది అలస్కా మాత్రమే. ఈ సమయంలో రాత్రిపూట సూర్యుడు అస్తమించడు. వేసవి కాలంలో 82 రోజుల పాటు పగటి వేళలు మాత్రమే ఉంటాయి, చీకటి అనేది ఉండదు. ఇక చలికాలంలో 65 రోజుల వరకు సూర్యోదయం అన్నదే జరగదు. ఈ మాత్రం తెలుసుకొని మీరు షాక్ అవుతున్నారు అంటే ఇక అలస్కా గురించి పూర్తిగా తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా దిమ్మ తిరిగిపోతుంది. ఈ రోజు మన ప్రపంచంలోనే అత్యంత అందమైన రహస్యమైన దేశం అలస్కా గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన దేశం ఏంటో రాయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అలస్కా మంచు పర్వతాలు. ఆకాశాన్ని ముద్దాడుతూ కనిపిస్తూ ఉంటాయి. గ్లేసియర్స్ తో నిండిన ప్రదేశం మనకు కన్నుల పండుగగా కనిపిస్తుంది. ఇక రాత్రిపూట ఏదో మాయాజలం చేసినట్టు ఆకాశంలో కనిపించే రంగుల విన్యాసం మనల్ని మరొక లోకానికి తీసుకువెళ్ళిపోతుంది. అయితే అలస్కా కేవలం న్యాచురల్ బ్యూటీ పరంగా మాత్రమే కాదు, చారిత్రకంగా కూడా ఎంతో ఫేమస్. అలస్కా ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశాలలో ఒకటి. ఇది ప్రపంచం నుండి విసిరేసినట్టుగా దూరంగా ఉన్న దేశాలలో కూడా ఒకటి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అన్నిటికంటే పెద్ద స్టేట్ ఏదైనా ఉంది అంటే అది అలస్కా మాత్రమే. యుఎస్లోని అతిపెద్ద స్టేట్ అయినప్పటికీ కూడా ఇక్కడ 7 లక్షల మంది జనాలు మాత్రమే నివసిస్తూ ఉంటారు. దీని ఏరియా 1.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. చరిత్రను తిరిగేసి చెప్పుకోవాలంటే కొన్ని సంవత్సరాల పాటు అలస్కా రష్యాలోని ఒక భాగంగా ఉండేది. ఆ తర్వాత యుఎస్ఏ ఈ ప్రాంతాన్ని కొనుక్కుంది. ఇక అలస్కా ఉన్న లొకేషన్ దీనిని ఎంతో అట్రాక్టివ్ ప్లేస్ గా మారుస్తుంది. ఈ ఏరియా మొత్తం పూర్తిగా మంచు పర్వతాలతో అడవులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ ఎన్నో జలపాతాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 17 పర్వతాలు కూడా అలస్కాలోనే ఉన్నాయి. వీటన్నిటిలోకెల్లా అత్యంత ఫేమస్ మౌంట్ మెక్కిల్లే. ఇది అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు 6190 మీటర్లు. వీటితో పాటు అలస్కాలో మరికొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇవి అలస్కాను ప్రపంచంలోనే అత్యంత బ్యూటిఫుల్ ప్లేసెస్ లో ఒకటిగా నిలబెట్టాయి. ఇక అలస్కా చరిత్ర కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. అల్యూట్ భాషకు చెందిన అలస్కా అనే పదం నుండి అలస్కాకు పేరు వచ్చింది. దీని అర్థం గ్రేట్ ల్యాండ్. ఇక్కడ ఉండే జనాలు ఎన్నో వేల సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తూ ఉన్న ఆదివాసీలు. వీళ్ళకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. 1866 వరకు కూడా అలస్కా యుఎస్ఎస్ఆర్ లో ఒక భాగంగా ఉండేది. యునైటెడ్ సోవియట్ యూనియన్ ఇప్పుడు రష్యాగా మారింది. ఇక 1867లో అమెరికా ఈ రష్యా నుండి అలస్కాను కొనుక్కుంది. అందుకోసం $7.2 మిలియన్ ఖర్చు చేసింది అమెరికా. ఇలా కొనడాన్ని సీవార్డ్స్ ఫాలే అని పిలుస్తారు. ఎందుకంటే ఇలా అలస్కాని కొని అమెరికా పెద్ద తప్పు చేసిందని అందరి అభిప్రాయం. నిజానికి ఇక్కడ ఎన్నో బంగారు నిక్షేపాలు ఉన్నాయని జనాల మధ్య ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. దాంతో అందరూ ఇక్కడికి అట్రాక్ట్ అయ్యారు. 1890లో కేవలం 4298 మంది మాత్రమే ఇక్కడ నివసించేవారు. కానీ 1900లో ఇక్కడ 30,000 మంది నివసించడం మొదలు పెట్టారు. కేవలం 10 సంవత్సరాల్లోనే అలస్కా జనాభా 7 అయిపోయింది. ఈ టైంలో మీరు అలస్కా వెళ్ళాలి అనుకుంటే స్వాగ్వెనోమ్ ప్రాంతాలను సందర్శించడం మర్చిపోకండి. ఇక్కడ మనకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఒకప్పటి ఆచారం, వ్యవహారాలతో పాటు మోడర్న్ లైఫ్ స్టైల్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే కూడా ఎడిటర్ రాడ్, టైల్స్, స్లే, డాగ్ రేసెస్ నిర్వహిస్తారు. హ్యాండ్ కార్డ్స్, టోటమ్ ఫాల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. బెడ్ వర్క్ మనకి ఈ ప్రాంతపు సంస్కృతిని పరిచయం చేస్తుంది. ఇక్కడ నివసించే ప్రజలు చాలా సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉంటారు. ఇక్కడ అత్యంత చల్లదనం ఉంటుంది. ప్రతిరోజు కూడా మంచు కురుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఎక్కువ మంది జనాలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా డెవలప్ కూడా కాలేదు. ఒక ఇంటికి మరొక ఇంటికి మధ్య చాలా దూరం ఉంటుంది.
ఇక్కడ ఉన్న జనాలు ఎంతో ఇండిపెండెంట్ గా జీవిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రకృతి ఒడిలో ఎంతో ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు. ఇక్కడ పొల్యూషన్ అనేది మనకు అసలు కనిపించదు. అందుకనే చాలా మంది ఉరుకుల పరుగుల జీవితాన్ని తప్పించుకోవడానికి, కొన్ని రోజులైన ప్రశాంతంగా గడపడానికి ఈ ప్రాంతానికి చేరుకుంటారు. పొల్యూషన్ లేదు కాబట్టి ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా హాయిగా గడిపేస్తారు అని మీకు అనిపిస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే చలికాలంలో ఇక్కడ టెంపరేచర్ -40 డిగ్రీల వరకు వెళ్ళిపోతుంది. కానీ జనాలు ఈ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడ్డారు. ఇక చలికాలంలో చలి నుండి తప్పించుకోవడానికి జనాలు ఎక్కువగా వేటకు వెళ్తూ ఉంటారు. చేపలు పట్టడం, కర్రలు కొట్టి చెక్కలు సేకరించడం వీళ్ళకు ఒక రొటీన్ అయిపోయింది. ఇక వేసవి కాలంలో 20 నుంచి 22 గంటల పాటు పగటి వేళలో ఉంటాయి కాబట్టి ప్రజలు పొలం పనులు చేసుకుంటారు. చాలా మంది వ్యవసాయం చేస్తారు, కానీ ఎక్కువ మంది మాత్రం బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వేసవి కాలంలో ఈ ప్రాంతానికి వచ్చే టూరిస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది ఈ టూరిస్టుల మీద మాత్రమే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఇక వ్యవసాయం చేసే వాళ్ళు వేసవి కాలంలో మాత్రమే వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే చలికాలంలో నలుమూలల మంచు కురుస్తూ ఉంటుంది. అందుకనే వ్యవసాయం పనులు అన్నిటినీ కూడా వేసవి కాలంలోనే కంప్లీట్ చేసుకోవడానికి జనాలు ప్రయత్నిస్తారు. అలస్కాలో నార్త్ వైపు ఉన్న బారో అనే నగరంలో వేసవి కాలంలో 24 గంటల పాటు పగటి వేళలే ఉంటాయి. కానీ దక్షిణం వైపు ఉన్న యాంకరేజ్ నగరంలో 19 గంటల పాటు పగటి వేళ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అలస్కా దక్షిణ ధ్రువం వైపు ఉంటుంది. అందుకనే ఈ దేశంలో ఉన్న వేరు ప్రాంతాలలో వేరు సూర్యోదయాలు పగటి వేళలో ఉంటాయి. మే నుంచి జూలై ఎండ్ వరకు ఇక్కడ సూర్యోదయాలు చాలా బ్రైట్ గా ఉంటాయి. ఈ వేసవి కాలంలోనే అలస్కాలో మనకి మిడ్ నైట్ సన్ కూడా కనిపిస్తాడు. అంటే అర్ధరాత్రి పూట కూడా సూర్యుడు కనిపిస్తూనే ఉంటాడు. ఈ విషయం మీద మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ అలస్కాలో ఉన్న అద్భుతం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఈ అద్భుతాన్ని చూడడానికి పర్యాటకులు ఎంతో మంది ప్రతి ఏటా ఇక్కడికి క్యూ కడుతూ ఉంటారు. వేసవి కాలంలో అర్ధరాత్రి పూటకు ఇక్కడ సూర్యుడు కనిపిస్తే అదే చలికాలంలో నైట్ లైట్స్ కనిపిస్తాయి. అలస్కాలో ఉన్న బారో నగరంలో మే చివరి నుండి జూలై మధ్యలో సూర్యాస్తమయం అనేది జరగదు. అంటే ఈ 2 నెలల పాటు రాత్రి అనేది మనకు కనిపించదు. ఇక నవంబర్ స్టార్ట్ అయ్యాక చలికాలం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనకి పోలార్ నైట్స్ కనిపిస్తాయి. మన భూమి కాస్త ఉంగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనే విషయం అందరికీ తెలిసినదే. అందుకనే ప్రపంచంలో కొన్ని చోట్ల పూర్తిగా సూర్యోదయం కనిపించదు, మరికొన్ని చోట్ల పూర్తి సూర్యాస్తమయం కూడా ఉండదు. ఈ ఆర్కిటిక్ సర్కిల్ సూర్యుడు నుండి దూరంగా ఉన్న సమయంలో ఇక్కడ చాలా కాలం పాటు చీకటి ఉంటుంది. ఈ ఆర్కిటిక్ సర్కిల్ సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు చాలా కాలం పాటు ఇక్కడ వెలుగులే కనిపిస్తూ ఉంటాయి. అలస్కాలో వేసవి కాలమైనా చలికాలమైనా సరే చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. ఎందుకంటే వేసవి కాలం ఎంత దారుణంగా ఉంటుందంటే ఆ వేడిని తట్టుకోవడం ప్రజలకు సాధ్యం కాదు. ఇక చలికాలం ఎంత దారుణంగా ఉంటుంది అంటే ఆ చలికి వాళ్ళు ఏ పని చేసుకోలేరు. ఇంతకు ముందే చెప్పినట్లు ఇక్కడ చలికాలంలో టెంపరేచర్ -4 డిగ్రీలకు చేరుకుంటుంది. దాంతో నదులు సరస్సులు అన్ని గడ్డగట్టుకుపోతాయి. పర్వతాలన్నీ కూడా మంచుతో నిండిపోతాయి. ఇక ఈ మంచు నుండి తమను తాము రక్షించుకోవడానికి జనాలు 3 లేయర్స్ ఉన్న బట్టలు వేసుకుంటారు. ఇక సముద్రం మీద వీచే గాలి భూమి మీద వీచే గాలి కంటే కూడా చాలా చల్లగా ఉంటుంది. అందుకని ఇక్కడ గాలులు వీచే సమయంలో మరింత చల్లగా మారిపోతుంది. ఇక అలస్కాల చలికాలం చూడడానికి ఏదో మ్యాజికల్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లుగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా మంచు కురుస్తూ చాలా అందంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ నెలలో మొదలైన చలికాలం మార్చి వరకు ఉంటుంది. డిసెంబర్ నెలలో సూర్యుడు ఎక్కడా కనిపించడు. ఇక క్రిస్మస్ రోజు అలస్కాలోని అత్యంత చీకటైన రోజు. రాత్రి వేళలో కనిపించే అరోరా లైట్స్ చూడడానికి ఒక్కసారైనా అలస్కాకి వెళ్ళాలి. ఈ రాత్రిపూట కనిపించే లైట్స్ మనకి మరొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీరు కూడా అలస్కాకి ఎప్పుడైనా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా ఛానల్ ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.